హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం చెరుకుతో తయారు చేసిందే కాబట్టి మనకి చెరుకు రసం టేస్ట్ని ఇస్తుంది. 50 గ్రాములు బెల్లం తీసుకొని తురుముకొని పక్కన ఉంచేసుకోండి. ఇలా తురుముకున్న తర్వాత చూడండి, ఎక్కడ ముక్కలు అనేది లేకుండా చక్కగా తురిమేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ బెల్లాన్ని వేసేసుకోండి. ఈ బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే పంచదార వేసుకోండి, కానీ హెల్తీగా చేయాలనుకుంటే బెల్లం వేసుకోండి. ఇంకా కొంచెం పుదీనా ఆకు తీసుకొని వేసుకోండి. పుదీనా ఆకు వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ తీసుకొని మధ్య కట్ చేసుకొని దీని రసాన్ని కూడా వేసేసుకోండి. 2 గ్లాసులు తయారు చేసుకునే వాళ్ళు ఒక నిమ్మకాయ రసం సరిపోతుంది. 2 గ్లాసులు కాకుండా క్వాంటిటీ పెంచుకున్నట్లయితే నిమ్మరసాన్ని పెంచుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత ఐస్ గడ్డలు ఉంటే ఐస్ ముక్కలు వేసుకోండి. ఐస్ ముక్కలు వేసిన తర్వాత పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత చూడండి, ఇలాగా లిక్విడ్ లాగా మెత్తగా అయిపోవాలి. ఎక్కడ మనకి ఆకులు కానీ అల్లం ముక్క కానీ కనిపించకూడదు. ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడకెట్టేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది. పుదీనా వేయడం వల్ల కూడా పిల్లలు చాలామంది పుదీనా రసం తాగమంటే తాగరు కదా. ఇలా ఒకసారి ఇచ్చి చూడండి, చెరుకు రసం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని గ్లాసులో వేసుకున్నట్లయితే చెరుకు రసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది టేస్ట్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. తప్పకుండా చెరుకు రసం టేస్టే వస్తుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.